కాకినాడ రూరల్ మండలం తూరంగిలో అల్లూరి సీతారామరాజు కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో తల్లులు చిన్నారులతో కలిసి పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ విజయ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితానికి స్వచ్ఛమైన గాలి, నీరు, వెలుతురు అవసరమని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ, సిద్ధాంతపురాణి, సకల విజయ, రచ్చ వీరబాబు, కటారి పద్మనాభ, అగ్రహారపు శ్రీను, నరసింహమూర్తి, కంచి దుర్గాప్రసాద్, అంజీ, పలువురు తల్లులు పాల్గొన్నారు. చాలా మొక్కలు అక్కడ గ్రౌండ్ మాకు ఆట స్థలం ఉంది, గ్రౌండ్లో నాటాము. అలాగే అందులో భాగంగానే మన అంగన్వాడీ సెంటర్లో కూడా మొక్కలు పరిధిలో అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలనే నినాదంతో ప్రతి ఇంటికి ఒక్కొక్క మొక్కను మేము సరఫరా చేసాము. ఆ సరఫరా చేసిన మొక్కని ఈ రోజు నాడు వాళ్ళందరూ ప్రతి ఇంటి ముందు నాటుతున్నారు. దీనిలో భాగంగానే అంగన్వాడీ సెంటర్ ముందు మా తల్లుల సమక్షంలో వాళ్ళ యొక్క ప్రమేయంతో ఒక మొక్క నాటుతున్నాం. ఆల్రెడీ ఒక పెద్ద మొక్కలు నాటే ఉన్నాం. పెద్ద నీడిస్తుంది, చక్కగా ఉంది. అందరూ వచ్చి ఈ చెట్టు కింద సేదతీరుతున్నారు. కాలుష్యాన్ని నివారణ చేయాలంటే, కంపల్సరిగా వాతావరణాన్ని నిరోధించాలంటే, ఇంతటి వేడిని తట్టుకోవాలంటే కంపల్సరిగా మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటడం వల్ల మంచి వాతావరణంలో మంచి మార్పు వస్తుంది. వర్షాలు కురుస్తాయి, చల్లని గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. అనేక రకాలైనటువంటి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం అంతా ఈ మొక్కల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరియు ఆ మొక్కల మీద ఉన్నటువంటి పక్షి జాతి ఏదైతే ఉందో మాకు దగ్గరగా కోరంగి చాలా దగ్గరగా ఉంది. ప్రతి పక్షి కూడా గూళ్ళు పెట్టుకొని వాటి పిల్లలతో పొదుగుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. ప్రకృతిని కూడా రక్షిస్తామని ఈ రోజు నాడు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాము.